ఎండలు పాడవాడ బయట కోదమంటారు భూగులై భూమిలో అవుతుంది అట్లున్నది కథ కొట్టినట్టే మస్తు కొడతాను ఎండలు ఈ అవ్వ ఇంట్లోకించి బయటకు పోదామంటే భయం అవుతుంది ఏమెండలో ఏమోనల్లా మీరైతే ఇంట్లోకించి బయటకు వెళ్ళకుర్రి వెళ్ళినా జర పైలము నీడ పట్టుకుండుర్రి చేతులు పట్టుకొని ఓన్రి అర్జెంట్ అయితే తప్ప బయటకు వెళ్ళకుర్రి ఇక ఏమంటారు స్కార్పులు కట్టుకోరు ఆడవాళ్ళు అందరూ ఇక మూతికి మాత్రం బట్ట కట్టుకోరు మగ పిల్లగాళ్ళందరూ కూడా ఇక క్యాబులు పెట్టుకోరు చెప్తున్నా చిన్న పోరాగాళ్ళకైతే అస్సలుగా తీసుకురాకుర్రి కుర్చీలలో కట్టుకోరు నేను చెప్తున్నా సరే మనమైతే ఇలా ముచ్చట చూద్దాం పాండ్రి ముచ్చట కన్నా ముందుగా ఏంది హెడ్లైన్స్ నీళ్ళ కోసము బిందెలతోటి ధర్నా మాడతారో పెద్దసార్లు ఇక అన్న చెత్త తీసుకుపోతలేరట బండోళ్ళు కోపంతో మున్సిపల్ ఆఫీస్లో వేసిర్రు చెత్తను కరెంటు పోతాంది మీటింగ్లల్లా రామన్న సార్ మాట్లాడంగానే పోతుంది గల్లా సాయసూతం అవుతుంది కల్తీ జర చూసి దాగుర్రి ఇక కాడి నుంచి సర్కార్ బల్లె చదివిర్రి ఎత్తరా మీ పిల్లగాండ్లను మరి అబ్బా ఈ కరెంటు బాధలేందో నాకు అర్థం కాదు ఎండాకాలం వస్తే జరిగితే ఎక్కువనే పోతుంది కరెంటు ఎక్కువ గాలి పెట్టినా దెబ్బ వాన కొట్టినా ఆడలు ఇరిచినా చంపినా సరేగా ఎట్లయితే ఏమన్నది కరెంట్ అయితే కట్ అవుతుంది కొన్నిటి కాడైతే మస్తుగా బాధలు అవుతున్నాయి ఇక ఇన్వర్టర్లు ఉన్నోళ్ళేమో ఆన్ చేసుకుంటారు ఇక జనరేటర్ ఉన్నోళ్ళేమో వాళ్ళు కూడా ఆన్ చేసుకుంటారు పెట్టుకుంటారు ఇక నేలను ఏం చేస్తారు ఎప్పుడు టార్చ్ లైట్ వేసుకుంటారు అవునా అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఓ జర గమ్మత్ అనిపిస్తుంది ఏందంటారా మరైతే మీడియా చూడుర్రి తెలంగాణలో మొత్తం కరెంటు రాజకీయాలు నడుస్తున్నట్టే ఉన్నాయి మా సార్ ఉన్నప్పుడు కరెంటు పోవాలని చెప్తుర్రు ఇక గులాబీ పాటోళ్ళు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడి నుండి మొత్తం కరెంటు పోతుందని ఇక వీడియోలని చెప్తుర్రు వీళ్ళు మీటింగ్లల్లా కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన కాడి నుండి మొత్తం కరెంటే పోతుందని వీడియోలలోనే చూపిస్తాండ్రు వీళ్ళు మీటింగ్లల్లా ఇగో పిర్దాదిగూడలో నిన్న కేటీఆర్ సార్ మాట్లాడాక కరెంటు పోయింది కరెంటు పోవడంతోటి ఇదేంది ఊకే కరెంటు పోతుంది ఏడికాడ కరెంటు కడిగేస్తుండ్రు కాంగ్రెస్ పోవాలి కరెంటు రావాలని చెప్పేసి నినాదాలు చేసిర్రు అందరు కూడా టార్చ్ లైట్ పట్టిర్రు ఫోన్లు తీసిర్రు లైట్లు పెట్టి మాట్లాడుతాండ్రు ఆడంతా కరెంటు పోయిందిగా ఈడనే కాదు మొన్న తెలంగాణ భవన్లో సుత గట్లనైంది అన్నట్టు కరెంటు పోయి అంబేద్కర్ జయంతి నాడు సారోలు గాంధీ భవన్లో ఉన్నప్పుడు కరెంటు పోయింది ఆనాడు సుత గట్లనే నినాదాల మీద నినాదాలు చేసిర్రు ఇక కరెంటు రావాలి కాంగ్రెస్ పోవాలి అని అన్నారు ఆనాడు రామన్న సార్ ఉన్నప్పుడే ఈనాడు రామన్న సార్ ఉన్నప్పుడే అయింది ఇదంతా ఇవన్నీ చూస్తే రేపో మాపో కరెంటు మళ్ళీ ఎడబోతుందో మళ్ళీ ఏం వైరల్ అవుతుందో అని చెప్పేసి ఎడిత్తురు కొందరు షేకి సపోర్ట్ చేసేటోళ్ళు కరెంటు పోతుందో లేక కరెంటు కట్కలు బంద్ చేస్తాండ్రో లేకపోతే ఇంజన్లే తీసి పడేస్తాండ్రో అయినా కరెంటు పోగానే జనరేటర్ లేని భవనంలా ఉంటాండ్రా అని చెప్పేసి గాంధీ భవన్లో కరెంటు పోయినప్పుడు నినాదాలు చేస్తే ఎక్కిరిచ్చిరు కొందరు నిన్నయల్లా ఈడ కరెంటు పోవడంతోటి ఇంకింత కరెంటు రాజకీయం విరిగేటట్టున్నది అబ్బా మాట్లాడంగా కరెంటు పోయే కరెంటు రావాలి కాంగ్రెస్ పోవాలి కరెంటు రావాలి కాంగ్రెస్ పోవాలి ఇది మేము అంటుంది కాదుల్లో ప్రతిపక్షం మాట కరెంటు పోకుండా ఉంటుందా దినాన్ని జరగకుండా ఉంటుందా అయినా తెలంగాణ భవన్ అయితే ఏంది గాంధీ భవన్ అయితే ఏంది ఇక కరెంటు పోవుడు కామనే అచ్చుడు కామనే కానీ జర రేర్ అంటుర్రు కొందరు కానీ ప్రతిపక్షం సీరియస్గా ఉంది కరెంటు మీద మీటింగ్లల్లో మాట్లాడంగా కరెంటు పోవుడుతోటి లొల్లి నడిచింది కొద్దిసేపు సెల్ ఫోన్లు టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని ఇంకింత లొల్లి చేసిర్రు అన్నట్టు అయినా నిజంగానే కరెంటు పోయిందో లేకపోతే వాళ్ళే కావాలని కటింగ్ చేసిర్రు మెయిన్ పవర్ ఆఫ్ చేసిర్రు ఎవరికెరక అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కారెడ్డాలు అడబట్టే ఇక ఏందోనల్లా ఈ కరెంటు రాజకీయాలు ఎవరికి అర్థం కాక వచ్చినాయి ఇక ఎండలు కొట్టి చంపుతానే మరి మస్తు ఎండలు కొడుతునే వల్ల ఏం ఎండాకాలం గంగలైందో ఏమో కానీ నెత్తి ఖరాబ్ అవుతుంది కొట్టుడికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది తాగుదామంటే నీళ్ళే దొరుకుతలేవు దినాన్ని తప్పి దినం వచ్చే నల్లలు కూడా కొన్నిసార్లు 2 దినాలకు ఒకసారి రావట్టే ఏందో ఏమో పోగాని ఇక మాకన్నా నయమోళ్ళ గీలకంటే ఎందుకంటారా చూడుర్రి మరి ఈ నీళ్ళ తప్పాలు ఎండాకాలం అత్తే నీళ్లుండయి ఈ రోజులు అన్ని కష్టాలే ఈ దినాలు మొత్తం భారమే అని ముందు తెలియదా పెద్దసార్లకు ఇక సుధరాయించుకో ఎందుకల్లా నాకు అర్థం కాదు
ఆనకాలం మీదికెంచి వంగిపోతాయి, ఇండ్లు కూలిపోతాయి, కార్లు కొట్టుకపోతాయి. ఇప్పుడు సుక్క నీరుండదు. అప్పుడు ఎక్కువ, ఇప్పుడు బొత్తలకే ఉండేయిగా. ఏందో ఏమో ఈ లెక్క. అయితేవా కానీ గీడని చూడుర్రు, ఏందిది బిందెలు పట్టుకొని నిల్చుర్రు. చిలకనగర్ అండి, ఇది బస్తీ దవాఖానా. నీళ్ళ గురించి మేము ఇంతకుముందుకి 15 రోజులు అవుతుంది నీళ్ళు రాక. ఇక్కడ ఒక ట్యాంకీ లేదు, ఒకటి వాటర్ ఇది లేదు. ఏమొచ్చినా ఈ నీళ్ళు వస్తేనే మాకు ఇదేది. ఆఫీస్లోకి అంతా పోయినాము. ఆఫీస్ దగ్గర పోయి అక్కడ కంప్లైంట్ ఏంటంటే అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏం చేసినారు, ఇప్పుడు ఇప్తాం అప్పుడు ఇప్తామని అట్లా సతాయించారు. మొన్న ఇప్పి కూడా మేము పోయేసి వారం అవుతుంది. వారం అయినాక ఒక రోజు ఇప్పినాడు. ఒక రోజు ఇప్పి మళ్ళీ బంద్ చేసినాడు. ఏమనంటే నీళ్ళు లేవు అంటున్నాడు. పక్క గలీలకు రోజు పోతున్నాయి, గంటలు ఇప్పుతున్నాడు. మా గల్లికి ఒక్కటి ఇప్పుతలేడు. మధ్యాహ్నం ఇప్పుతాడు, ఎవరు లేనప్పుడు ఇస్తాడు. నీళ్ళ కోసం ఎంత కొట్లాడుతుర్రో చూడురి. కొన్ని బిందెలు నొక్కిపోయినాయి కదా. పనులకు పోయేటోళ్ళు పోతాండ్రు, వచ్చేటోళ్ళు అత్తాండ్రు. సైకిళ్ళు, ఆటోలు అన్నీ పోతానాయి అత్తానాయి. ఎన్ని పనులు చేయాలన్నా, ఏం చేయాలన్నా సుత నీళ్లు మస్ట్ అన్నట్టు అయి ఉండాలి. మరి కనాలకు నీళ్లు లేకని ఇన్ని తిప్పలట. నీళ్లు లేవు, తాగేదెట్లా, పిండేదెట్లా, గిన్నెలు గిలాసలు తోమేదెట్లా అంటున్నారు బిందెలు పట్టుకొని నిల్చున్న అక్కలు. హైదరాబాద్ ఉప్పల్లో ఉన్న చిలకనగర్ బస్తీ దవాఖాన్లా 15 రోజులకెంచి మంచినీళ్ళు అత్తలేవట. పదిహేను దినాల సంధి నీళ్లు రాకపోతే ఇంట్లో సౌలతులు ఎట్లా తీసుకోవాలి? పెద్దసార్లు చుట్టూ తిరిగితే వాళ్ళు సప్పుడు ఎత్తలేరట. నీళ్ళేమో అత్తలేవట. దినాన్ని తప్పి దినమాయే నీళ్ళు వచ్చేటి. ఇక వచ్చే నీళ్ళని సుత మొత్తానికి బంద్ పడితే ఎట్లా? మాది చిలకనగర్ అండి. నా పేరు సుగ్న. బస్తీ దవాఖానా గల్లీకి అసలే ఇప్పుతలేరండి. వారానికి ఒకసారి ఇప్పుతాడు, అదైనా ఒక అర్ధ గంటనే ఇప్పుతాడు. పైకి ఎక్కాయి మాకు నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడి నుంచి మేము మున్సిపల్ ఆఫీస్కి కూడా పోయినాము. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. వస్తాయి పో అన్నాడు. అన్న రోజే తెల్లారు ఒక రోజు ఇప్పుతాడు, మళ్ళీ 10 రోజుల దాకా నల్లు ఇప్పాడు. అది కూడా మధ్యాహ్నం టైంలో ఇప్పుతాడు. మేము ఎవరు ఉండని టైం కూడా ఇప్పుతాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అక్కడ గల్లీకి ఇక్కడ గల్లీకి వస్తాయి, మా గల్లీకి ఒక్క కాడ ఇప్పడండి. నీళ్లు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు కష్టం అవుతుంది, నీళ్ళు ఇప్పమని మేము దయచేసి అడుగుతున్నామండి. అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరండి. మేము ఇంతసేపు అయింది ధర్నా చేయబట్టి, ఇక్కడ ఉండబట్టి. లీడర్లకు కూడా ఫోన్లు చేసి చెప్పినాం, ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. పెద్దసార్ల తానికి పోతే ఒకనాడు ఇప్పిన మళ్ళా వారం దినాల దాకా నీళ్ళే ఇడవరట. మళ్ళా ఇడిచిన సూత ఎవ్వరు లేని టైంలా ఇక మిట్ట మధ్యాహ్నం ఇప్పుతారట నీళ్లు. ఇదేం పద్ధతి అయ్యా పెద్ద మనిషి? అలా గోడ ఓలిరాలే, అలా బాధ తీర్చాలే కదా. గందుకే గదా మీరున్నది. నీళ్ళు ఇడవకపోతే వాళ్ళు దోమేది ఎట్లా, పిండేది ఎట్లా, కడిగేది ఎట్లా, అండుకునేది ఎట్లా? ఏమోనల్లా ఓళ్ళ బాధలు ఇంకోలకు పట్టే అన్నట్టున్నది. ఈ కాలంలో లవ్వులు లేవు, ఏం లేవు. అంత వాడుకున్నాడు ఇడిసబెట్టుడు. మనం మంచిగున్నామా, మన సంసారం మంచిగుందా గంతే. ఇంకొకరి గురించి, ఇష్టపడల గురించి అసలు ఎవరు కూడా సోచాయిస్తలేరు. అవు గసంటి దునియాలనే ఉన్నాం ఇప్పుడు. మొగోలు లేదు, ఆర్డర్ లేదు. అందరిగా ఆదుకొని ఇక ఇడిసబెట్టులో ఉన్నారు అంటారు కదా చాలా మంది కూడా. కానీ కొన్నిటి కాడ ఇంకా లవ్ అంటే స్వచ్ఛంగా ఉందో. మరి ఎందుకంటే గీ మాట అంటున్నా అంటే గీ ముచ్చట చూసినాక నాకు అనిపించింది. గీళ్ళంది అంత ఏదో ఇంత ముచ్చట అవుతున్నట్టు చూస్తాండ్రు. అయినా ఊళ్ళలో గింతంతా ఏమన్నా అయితే చాలు భలే చూస్తారోళ్ళ. ఆడేదో అవుతున్నట్టుంది పిల్లగాడు చూస్తేందుకో. ఆమె లొల్లు చూస్తేందుకు ఎంతమంది వచ్చిర్రో చూసిరా? పుట్టెడు మంది వెర్రు. అవు పిల్లగాడి మీదనే కోపంతో కూర్చున్నది ధర్నా చేసుకుంటా పిల్లగాడు కావాలని. కానీ పిల్లగాడేమో అద్దంటాడట. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఉండే వెన్నెలకు ఇల్లందు మండలం ధనియాలపాడు పంచాయతీ బాలాజీ తండకు చెందిన మహేందర్ 4 ఏళ్ల సంది ప్రేమించుకుంటురట. ఇక వెన్నెలను కలిసేందుకు ఎన్నో పార్ల వరంగల్ సుధా పోయిండట. కానీ ఇప్పుడు అద్దనుకుంటాండు. అంటే ఆడపిల్లగాను అవసరం ఉన్నంత దాకా తీసుకుపోతాండ్రు, అటెనక కాలుతోటి దన్నినంత పని చేస్తుర్రు అన్నట్టు. పాపం ఇప్పుడేమో ఎటు పోతుంది పిల్ల? నా పేరు వెన్నెల, కేసముద్రం మా ఊరు. అబ్బాయి 4 సంవత్సరాల నుండి నేను ప్రేమిస్తున్నా అన్నాడు. అబ్బాయి పేరు మహేందర్. బాలాజీ తండ ఇల్లందు వాళ్ళది. ఈ 4 సంవత్సరాలు నాతో తిరిగాడు. నా కోసం వరంగల్ వచ్చాడు, హైదరాబాద్ నుండి నన్ను కలిశాడు. ఇప్పుడేమో 2 నెలల క్రితం ఆ అబ్బాయి వాళ్ళ మామయ్య కూతుర్ని చేసుకుంటా అనేసి నన్ను దూరం పెట్టాడు. మా వాళ్ళకి చెప్పి నేను ఇక్కడి వరకు పంపిస్తే 3 రోజుల నుండి రేపు చేద్దాం రేపు మాట్లాడదాం అనేసి నాకు న్యాయం జరగట్లేదు ఇప్పటి వరకు. పెద్ద మనుషులు రావట్లేదు, అబ్బాయి రావట్లేడు. ఇంట్లో కూర్చోబెట్టి మా అబ్బాయి లేడు,
మా అబ్బాయి ఊరికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటా కూర్చున్నారు. ఈ రోజేమో ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయారు నా కళ్ళ ముందే. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి. ఆ అబ్బాయి ఏ విధంగా అయితే నన్ను పెళ్లి చేసుకుంటా, మా ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటా అన్నాడో అదే విధంగా నన్ను చేసుకోవాలి ఈరోజు. అలా మేనమామ బిడ్డను పెళ్లి చేసుకునేందుకు ఈ పిల్లని దూరం పెట్టిండట ఆ పిల్లగాడు. గందుకే ఇదంతా కాదని చెప్పేసి బాలాజీ తండకు పోయి పంచాయతీని పెట్టింది పిల్ల. అయినా రేపు మాప అనుకుంటా ఎనికెత్తాండ్రు కానీ మాట్లాడతలేదట. పిల్ల 2-3 దినాల సంది తినకపోతే ఏమైందని అడిగితే ఒకళ్ళను లవ్ చేసినా ఇప్పుడు అద్దంటాండ్రు అని చెప్పేసి ఇక ఇంటోళ్ళకు తెలిసే వరకు పిల్ల తరపున ఇంకెంతమంది వచ్చి అడిగిరట. అయినా కానీ రేపు మాపు చూద్దామంటుర్రట, కానీ కూర్చొని మాట్లాడతలేడట. ఇక మరల పెదబాప వచ్చిండట. అడుగుదాం పాండ్రి ఏం కథనో. మాది కేసముద్రం అండి. ఈ అమ్మాయి మా తమ్ముని బిడ్డ. మాకు తెలిసి ఒక 4-5 రోజులు అవుతుంది. ఇంట్లో అమ్మాయి ఏడుచుడు, ఇబ్బంది పెట్టుడు, అన్నం తినకపోవడం, సత్తాన్ని బెరియడం ఇట్లా జరిగింది. ఇట్లా జరిగితే మేము నిలబెట్టి అడిగాం, ఏందమ్మా ఏంటంటే ఊరు అబ్బాయి ఆ ఊరు అబ్బాయి నేను ప్రేమించిన 4 సంవత్సరాలు అవుతుంది అని చెప్తే, సరే అబ్బాయిని చేసుకుంటున్నాడమ్మా అంటే చేసుకుంటా అన్నాడు. సరే మరి పోదామని మేము వచ్చినాం. మేము వచ్చి ఇప్పుడు 3 రోజులు అవుతుంది. మొన్న కూర్చుంటే పెద్ద మనుషులు రేపు చేద్దామన్నారు. సరే అని మేము ఇక్కడ మా బావాలు ఉన్నారు. మేము ఇక్కడ నైట్ పండుకుని జరిగింది. నిన్న పొద్దునేమో కూర్చున్నాం అందరం, ఇళ్ళటండలు కూర్చున్నాం. మేము కూడా పెద్ద మనిషి పిలిపించినాం. అక్కడి నుంచి మాట్లాడితే ఈ టైం అయింది, సాయంత్రం 4-5 అయింది. ఇప్పుడు నైట్ అయింది. ఇప్పుడు ఏమొద్దు, అబ్బాయి లేడు, రేపు వస్తాడు అబ్బాయి అని చెప్తే నైటు మేము మళ్ళీ ఇక్కడ ఉండడం జరిగింది. మళ్ళీ పొద్దున 9 వరకు మేము వాయిదా పెట్టినాం. సరే మేము ఆ కేసు నుంచి మా పెద్ద మనిషి వచ్చే వరకు 11 అయింది. 11 వరకు మీరు ఇప్పుడు వచ్చినలా మేము చేయం పెంచది, రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అని మళ్ళీ జరుపుకుంటూ పోయిండు. జరుపుకుంటూ పోతే ఈ అమ్మాయి ఏమన్నది, ఇక వద్దు, ఇక పంచాయతీ గింతలు ఏమొద్దు, నేను ప్రేమించినాను కాబట్టి మీకు ఇబ్బందులు పెట్టుడు అవుతుంది, అదేదో మేమే పోతాం, నేనే పోతా, వాళ్ళ ఇంటికాడ నేనే ఉంటా, మీరు పోయని మాకు చెప్పడం జరిగింది. సరే అని మీరు ఇక అమ్మాయిని పెట్టి ఇట్టముట వేసుకోరు, లేకపోతే సపదాకుంటారు. కానీ లవ్ అనుడేంది, నడు రోడ్డు మీద ఇడిసబెట్టుడేందో నాకు అర్థం కాదు. పాపం పిల్లకు పిల్లగాని ఇడిసబెట్టలేనంత ప్రేమ ఉంది కాబట్టి ఏది ఏమైనా మంచిదనుకొని లొల్లి కూసుంది. ఇక నీతో నాకేంది పో అంటే అత్తుండేనా? ఎంత పానమొల్ల లవ్ ఆడితే ఇజ్జత్ గురించి నలుగురు గురించి ఆలోచించకుండా వచ్చింది చెప్పుర్రి అంతే. ఎవరికి అర్థం కాదు, కొందరికి బాధ. ఏమో ఈడికైనా దిగచ్చి సప్పదాకా లగ్గం చేసుకుంటే మంచిగుండు. మరి ఏమైతే చూడాలి. ఆఖరికి ఎండాకాలం వచ్చింది, మా చిన్నోని స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం. అయితే వచ్చే జూన్లకించి స్కూల్లో అడ్మిషన్లు దొరకాలంటే ఇప్పుడు పోయి తీసుకోవాలి. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో అయితే అడ్మిషన్లు దొరకాయి అంటుర్రు. ఇక పెద్దలతోటి మాట్లాడితే దొరుకుతాయి. ఇక మొన్న స్కూల్కి పోయిన వాళ్ళ అమ్మ అడ్మిషన్ ఫీజు 20,000 అన్నారా బాబు. నాకైతే దిమ్మ తిరిగిపోయింది. అటెనక మళ్ళీ ఫీజులు వేరనట. ఆ బల్ల వేయాలంటే ఏటా ₹1,00,000 కట్టాలి. చిన్నోడికి దిస్తుతా ఉత్తా ఎల్కేజీ నాయి. ఇప్పుడు ఇది ఎందుకంటారా? ప్రైవేట్ బల్ల వద్దు, సర్కారు బల్లే ముద్దు అనేటోళ్ళకు ఎక్కువ మందే ఉన్నారు. ఇక వీళ్ళు ర్యాలీలు తీసి సర్కారు బల్లే చదివిరి అని చెప్తాండ్రు. ఈ పిల్లగాళ్ళంతా చేస్తాన్న జీతము పడతాన్న కష్టము అంత పిల్లగాళ్ళ చదువులకు సుత చాలతలేదు. ఏడాదంతా కట్టబడి బల్లే ఫీజులు కట్టాలి. అందుకనే సప్పుడు దాకా సర్కారు బడి నయం అంటాండ్రు. వీళ్ళంతా సర్కారు బల్లే చదువు పుకట్లు వస్తుందని చెప్పిండ్రు. అది నిజమే గొల్లా. తెల్ల టీషర్ట్లు పచ్చ టీషర్ట్లు వేసుకొని ఎంత ముద్దుగా ఒకటే లెక్క ఉన్నారు కదా వీళ్ళంతా. సోకులు లేవు, ఫీజులు ఉండయి, టెన్షన్ లేదు, చదువులే అనే కాయస్ ఉండాలి. కానీ యాడ ఉండేది చెప్పుర్రి అంటుండ్రు కొందరు. కానీ ఇంకిందరు లేదు లచ్చలు పోసినా మంచిదే, జీతాలు ఆగకుండా ఓడిచినా మంచిదే, కానీ పేరున్న బల్లనే వేయాలి, ఇజ్జత్కే సవాల్ అనేలా అంటుండ్రు ఇంకొందరు. ఇక ఉయ్యూరులో ముచ్చటిది అన్నట్టు పిల్లగానంతా కూడి పోకుండా సర్కారు బడికి రావాలని చెప్తుండ్రుగా. ఎటింత ఫీజులు పెంచుతాండ్రు, కొత్త బట్టలు పుస్తకాలని మస్తు గుంజుతాండ్రు పైసలు. కొత్త ప్రోగ్రాంలు పెట్టి పండగ పూట సెలబ్రేషన్లు చేసుకున్నా ఏదైనా సరే మస్తు పైకం కట్టాలి అయ్యవలు. గందుకే ఇవన్నీ బాధల పడి తిప్పల పడే కంటే ఇక సర్కారు బడి నయ్యం కదా అని బట్టి ఇంకిందరు. లేదు సవలతులు చక్కగా పెట్టి మంచి చదువు చెప్పినాకడా ప్రైవేట్ బల్ల కాసులు ఎందుకు గాలబెడతాము, ఈడనే చదివిపియమా అని వీళ్ళు అనబట్టే. ఏందో ఏమో పో, చదువులకు సుత భయపడే కాలం వచ్చిందిగా.
మీకు తాటి ముంజలంటే ఇష్టమా కదల్లా? అబ్బా గీళ్ళైతే మస్తుగా అమ్ముతుర్రు. ఓ పారి వాటి గురించి జరంట తెలుసుకుందాం పాండ్రి. ముంజలు చూసిరా నిగనిగలాడుతున్నాయి కదా, ఇది తింటే సల్వ ఎత్తది. ఊళ్ళల్లో తాళ్ళకు ఎడ్ల బండి వేసుకొని పోయి బండెడు కోసి వేసుకుని వస్తే ఇంటికాడ ఎంబడి పడి మరి తింటారు కదా. పట్నంలో ముదిరిన 3 కండ్లకు 20 రూపాయలు తీసుకుంటారు. ఊళ్ళో ఆటిని దేకని కూడా దేకరు కదా, కానీ కొని తిని మంచిగా ఉన్నాయి అనుకుంటారు. ఈడైతే నిజంగా కాలంలో వండే పండ్లు తినాలంటే ఊళ్ళలోనే ఉండాలుల్లా. ఈ నిగనిగలాడుతున్న తాటి ముంజలు చూస్తే నోరు ఊరుతుందిలే మీకు కూడా. తాటి ముంజలు పెయ్యికి సుతం మస్తు మంచి పానాన్ని కాపాడతాయి. ముద్రిన ముంజలను ముట్టరు, వాటిని తినరు. ఇక లోపల ఉన్న తీయని పండ్లను తినంగా అంటకింద వచ్చే నీళ్లు కొబ్బరి నీళ్ళ కంటే తీయగుంటాయి. గసొంటివి తినాలంటే ఊళ్ళోనే ఉండాలి పటుర్రి. ముంజలో ఎంజాయ్ చేసేటోళ్ళు వేయుర్రి. పట్నంలో ఉన్న ఊరికి పోయినప్పుడు మంచిగా తింటారు ఏమంటున్నాం. ఇగో ఈ సీజన్లో అయితే దొరుకుతాయి, ఆటెనక దొరకాయి. మళ్ళా దొరికినప్పుడే బరకాలి ఏమంటున్నాం మరి. అయితేవనగాని వీటి గురించి గీ అన్న కొన్ని మంచి ముచ్చట్లు చెప్తారు. ఇనుండ్రేది చెప్పే అన్న ముంజల గురించి ముచ్చట. కనికి జీపీ అక్కడ నుండి తాటి ముంజలను తీసుకురావడం జరిగింది. మేము గౌడ్స్ సంవత్సరానికి ఒకేసారి కాపు ఉంటుంది కావచ్చు కాబట్టి అందరికీ ఎండకు కూడా చాలా మంచిగా మన తినడానికి కూడా మంచిగా చల్లదనం కోసం అనేసి పబ్లిక్ కోసం తీసుకురావడం జరిగింది. చాలామంది తీసుకుంటున్నారు. మనం కూడా హెల్తీగా ఉండాలంటే ఇలాంటి హెల్తీ లాంటి చెట్లు మన ప్రజలం కాబట్టి మంచిగా తింటే మనం కూడా హెల్తీగా ఉంటాం. ఏది చూసినా కల్తీనే అవుతుంది. పేస్ట్ల కాడ నుంచి అల్లం పేస్ట్ దాకా, అన్నం కాడ నుంచి కూరల దాకా, చికెన్ కాడ నుంచి మటన్ దాకా ఏది చూసినా కల్తీ. కాబట్టి కల్తీ 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 కల్తీ. పొద్దుగల లేచిన సంది రాత్రి దాకా గీ ముచ్చట నడుస్తుంది. కానీ పొద్దుకు 4-5 ఛాయల ఇరాం లేకుండా బయట తాగుతానురా. అయితే గీ ముచ్చట మీకోసమే. మరవకుండా టీవీల ముంగడకించి కదలకుండా చూడుర్రి. చెలో పోదాం పాండ్రి షాయి దుకాణం కాడికి. బాపట్ల జిల్లాలో టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లను ఇడిచిపెట్టకుండా దాడి చేస్తారు పెద్దసార్లు. షాయి దుకాణాల మీద దాడి చేసిర్రు ఈ సారోళ్ళు. మీరు వాడుతున్న పాలెంది, షాయి పత్తేంది, ఏడ తెచ్చిర్రు, ఎంత కొన్నారు, ఎంత షాయి అమ్ముతారు అని మొత్తం ప్రశ్నలు అడిగిర్రు కదా. ఏ పూట ఆ పూట వాళ్ళు లేదు సార్. అతనే మనకి పొద్దున్నే వ్యాన్ 7:30. పాల ప్యాకెట్ల కానుంచి చక్కెర, షాయి పత్తుల శాతం కల్తీ అవుతున్నాయని చూసి టెస్టులు చేసి తప్పుంటే దుకాణాలను సీజ్ చేసేందుకు వచ్చిర్రు సారోళ్ళు. ఇలా 7 టీ దుకాణాల మీద చెకింగ్లు చేసిర్రట. అన్నింట్లో పాలు, షాయి పత్తా, చక్కెర ఏవి వాడతారు, ఏసొంటివి వాడతారు, చీప్ రకంగా ఏమైనా ఉన్నాయా అని అన్ని చూసిర్రు. దొరికినవి ఏమైనా దాసిరని చూద్దాం లెక్క పెట్టిర్రట. సార్ టీ పౌడర్ అయిపోతే తెప్పించారు సార్. టీ పౌడర్ అయిపోయి ఎలా ఉంటుంది టీ షాప్? సార్ టీ షాప్లో టీ పౌడర్ ఎందుకు అయిపోద్ది? మేము వచ్చినప్పుడు కొత్త ప్యాకెట్లు ఎలా వస్తాయి? అయిపోయినా తీసుకొచ్చారు సార్. టీ పౌడర్ లేకుండా ఏం చేస్తున్నాం? మరి ఇంత టీ ఎలా మరిపిస్తున్నాను?
టీ అయిపోయింది తీసుకోవద్దండి సార్. ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ని బొద్దింకలు తీసుకుంటాం. ఇగో ఇవన్నీ బొద్దింకలే. అలాగే ఈ టీ పౌడర్ ఏది? అదే సార్. ఏదన్నా సరే ఈ టీ పౌడర్ ఇది వేరు సారీ మన వాళ్ళే వచ్చింది. వెనకరా బెదరా, నువ్వు కొంచెం వెనకరా అదోడా వెనకరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అదే ఇదన్నా, ఇది ఒరిజినల్ టాటా టీ పౌడర్, కలర్ లేదు ఏం లేదు. ఇగో ఈ ఏడిట్లలో 3 దుకాణాల షాయిపత్తి కల్తీ ఉందట. పాల ప్యాకెట్లు షాయిపత్తి షాంపులు పట్టుకొని పోయిర్రు. వీటిని హైదరాబాద్ పంపి రిపోర్ట్ లేవన్నా అటు ఇటు అత్తే గొట్టు చర్యలు ఉంటాయని భయపెట్టిర్రు. మరి లేకపోతే ఎందుల్లా ఉప్పోసకత్తే ఆగం చేస్తారు. షాయ్ ఇంట్లో తాగరాకనా, ఇంట్లో అవైలబుల్గా ఉండయానా, బయటకి ఏదో ఇంత పోయి షాయ్ తాగద్దాం ఆఫీసులలో ఉండదని చెప్పేసి పోతే గిట్ల చేయబట్టే. బయట నీళ్ళు తాగాలంటే సుతం భయం పడే కాలం వచ్చింది కదా. ఇది ఏం ప్రోడక్ట్ అంటున్నాను నేను. సీతాఫలం మళ్ళీ అది చెప్పండి. సీతాఫలం ఇది పల్పా? పల్పది ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ? లైట్ మనకు సీజన్ కాదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్తుంది ఇక్కడ అలవాటు ఏంటో జనానికి. గిది ఎలాంటి కథ నాకు ముచ్చట్లు మళ్ళొక ముచ్చట మళ్ళీ వెళ్తా గప్పదాగా చూస్తాను ప్రైమ్ 9.